సిద్దిపేటలో మా మైనంపల్లి పోయిండు, రా మాట్లాడదామేందో చూద్దామని. అట యాంకల్లో కూడా పోలే. ఇక నెక్స్ట్ మళ్ళీ జగన్న ఉన్నాడు, జగన్న వస్తాడు తొందరలోనే సిద్దిపేటకి, జగన్న దోల్తా. వాళ్ళు ఏంటంటే అబద్ధాలన్నీ సోషల్ మీడియాలో పెడతారంట. గట్లనే నరేంద్ర మోడీ గారు వాట్సాప్ యూనివర్సిటీలో పెట్టిండు, 400 అన్నాడు. నేను ఆయనలోనే చెప్పిన 240 అవునా? ఒక్క సీట్ అని ఎక్కువ వచ్చిందా? సరిగ్గా గంతే వచ్చింది. రెండోసారి చెప్పిన పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినప్పుడు నువ్వు శాతం అయితే మునగాను అయితే ఒక సీటు గెలువురా అబ్బా అని అన్నానా? సేవలనే కదా నేను అన్నది. బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా పార్లమెంటు దక్కని అని. ఆ మాట మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 7 ఇట్లలో డిపాజిట్లు పోగొట్టారు, 15 ఇట్లలో 3వ స్థానానికి నెట్టారు. ఇది కాంగ్రెస్ శక్తి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శక్తి. అందుకే